నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో పల్లెలన్నీ సంక్రాంతి సంబరాలకు సన్నద్ధమవుతున్నాయి. పండుగకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే నారా నందమూరి కుటుంబాలు మాత్రం నారావారిపల్లిలో సందడి చేస్తున్నాయి. సంక్రాంతికి ముందుగానే సంబరాలు నిర్వహించడం ద్వారా ఇక్కడి ప్రజలతో వారంతా మమేకమయ్యారు. నారావారిపల్లెలోని పిల్లలు పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం వారితో కలిసిపోయింది. నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ కూడా ఇక్కడ పిల్లలతో కలిసిపోయి నేను ఈ ఊరివాణ్ణి అనే విధంగా వారితో ఆటల పోటీల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో క్రీడా బరిలోకి దిగడానికి వెనకంజ వేస్తుంటే నారా దేవాంశ్ తండ్రి నారా లోకేష్ భుజం తట్టి ఆ పిల్లగాడిని మిగతా పిల్లలతో కలపడానికి క్రీడా పోటీల్లో పాల్గొనడానికి ప్రోత్సహించారు. అంతేకాకుండా నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలోనే క్రీడా మైదానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలంకరించారు. ఈ మైదానంలో నారా నందమూరి కుటుంబాలు మొత్తం కలిసిపోయాయి. ఈ ఉత్సవాలు ఎలా జరిగాయంటే ఎంతో ఆసక్తికరంగా ఆనందంగా జరుగుతుంటే మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన నారా భువనేశ్వరి వారికి ప్రోత్సాహ బహుమతులు అందించారు. అంతేకాకుండా గ్రామంలో ఈ ఉత్సవాలకు హాజరైన పిల్లలందరికీ ప్రోత్సాహ బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాల తీరుతెన్నులు ఎలా సాగాయనేది ఈ వీడియోలో చూడండి. సమగ్ర శిక్ష ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది స్కూళ్ళల్లో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెండు చేతులతో గొంతు పట్టుకుంటే ఎలా అనేటువంటిది విడిపించుకోవడము చేతులు. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో